బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి పాకిస్తాన్ నిజ స్వరూపం బయటపడింది. ఎస్, అయితే పాకిస్తాన్ ఆర్మీ అదేవిధంగా పాకిస్తాన్ లో ఉంటున్న ఉగ్రవాదుల మాట వీళ్ళిద్దరిది ఒకటే రూట్ అని కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన సయ్యద్ హఫీజ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అతడు మాట్లాడుతూ ఒకవేళ భారత్ నీళ్లు ఆపేస్తే భారత్ శ్వాసని ఆపేస్తామని కూడా అప్పట్లో హఫీజ్ సయీద్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కూడా సేమ్ అలాంటి వ్యాఖ్యలే మరోసారి రిపీట్ చేసింది. ఒకటే స్క్రిప్ట్ కానీ రెండు వేరు వేరు వ్యక్తులు. సో దీంతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళిద్దరు ఒకటేనని. అయితే ఒకసారి ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడారో ఒకసారి విందాం. तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे। तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे। तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे। तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे। రైట్, విన్నారు కదా ఏమన్నాడు? తుమ్ అగర్ పానీ బంద్ కర్ దోగే హమ్ తుమారా సాస్ బంద్ కర్ దేంగే అని ఇది పాకిస్తాన్కి సంబంధించిన డీజీ మాట్లాడిన మాటలు. అయితే హఫీజ్ సయీద్ ఎవరైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉన్నాడో అతను కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే అతనేం మాట్లాడాడో ఒకసారి విందాం. पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। రైట్, విన్నారు కదా పాకిస్తాన్ ఆర్మీ డీజీ మాట్లాడిన మాటలు. అండ్ ఆల్సో హఫీజ్ సయీద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన హఫీజ్ సయీద్ మాట్లాడిన మాటలు రెండిట్లో కూడా సేమ్ మాటలు. అగర్ తుమ్ పానీ బంద్ కర్ దోగే తో హమ్ తుమారీ సాస్ రోక్ దేంగే అనే స్టేట్మెంట్స్ ని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే దీంతో పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తాన్ నిజ స్వరూపం మరోసారి బయటపడింది. టెర్రరిస్టులు పాక్ ఆర్మీ నుంచి భారత్కు ఒకే రీతిలో బెదిరింపులు వస్తున్నాయి. అయితే గతంలో భారత్కు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్ లో ఉన్న హఫీజ్ సయీద్ సేమ్ ఇలానే బెదిరింపులకు దిగాడు. అదే ఆ బెదిరింపులకు పాక్ ఆర్మీ డీజీ కూడా రిపీట్ చేశాడు. అయితే భారత సింధు జలాలను నిలిపివేయడంపై స్పందించిన టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ సయ్యద్ హఫీజ్, మీరు నీటిని ఆపేస్తే మేము మీ శ్వాసను ఆపేస్తామంటూ కూడా సయ్యద్ హఫీజ్ కూడా బెదిరింపులకు దిగాడు. అదే మాటను పాకిస్తాన్ ఆర్మీ డీజీ కూడా రిపీట్ చేశాడు. అయితే భారత శ్వాసని కూడా ఆపేస్తామంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. దీంతో అసలు రూపం బయటపడింది. ఉగ్రవాదులు పాక్ ఆర్మీ రెండు ఒకటే అన్న విమర్శలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే రీసెంట్ గా కూడా జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఎలా మారిపోయిందో మనందరికీ తెలిసిందే. పాకిస్తానీ ఎయిర్ బేస్ కి సంబంధించి భారత త్రివిక దళాలు ఏ విధంగా మెరుపు దాడులు చేశాయో మనందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో పాకిస్తాన్లోని కీలకమైన ఎయిర్ బేస్ అయిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు కిరానా హిల్స్ ఎయిర్ బేస్ తో పాటు ఏదైతే అణు ఆయుధాల స్థావరాలను కూడా భారత్ ఏ రకంగా ధ్వంసం చేయగలిగిందో, భారత్ తలుచుకుంటే అణు ఆయుధాలు ఉండే స్థావరాలను కూడా ధ్వంసం చేయగల శక్తి సామర్థ్యాలు భారత ఆర్మీ దగ్గర ఉన్నాయని కూడా భారత్ చాలా స్పష్టంగా చెప్పింది అండ్ చేసి చూపించింది.
అండ్ ఆల్సో సింధు జలాల ఒప్పందాన్ని విషయానికి సంబంధించి కూడా సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. ఇవన్నీ పాకిస్తాన్కి కొత్త తలనొప్పులు తెచ్చాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఏకంగా పాకిస్తాన్లో ఉండే జనాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తూ ఏకంగా పాకిస్తాన్ పోలీసులను, ఆర్మీ వాళ్ళను కూడా తరిమి కొట్టే పరిస్థితి పాకిస్తాన్లో నెలకొనింది. సో ఒకవేళ వాళ్ళ దేశంలో వాళ్ళే నెగ్గుకోలేని పరిస్థితి కనిపిస్తున్న వేళ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు భారత్కే వార్నింగ్ ఇస్తున్నారు. అయితే భారత్ యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుందో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చాలా స్పష్టంగా పాకిస్తాన్కు చేసి చూపించింది భారత్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ మెరుపు దాడులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా భారత్లో నివసించే అమాయక ప్రజలపైన, అదేవిధంగా భారత ఆర్మీ క్యాంపులపైన మిజైల్స్తో దాడి చేస్తే భారత్ దాన్ని సమర్థవంతంగా S-400 ఉపయోగించి ఆ మిజైల్స్ ఆకాశంలో ఉన్నప్పుడే వాటిని కూల్చేసింది. అండ్ ఆల్సో రిటాలియేట్ చేసి పాకిస్తాన్లో ఉండే ఎన్నో మహానగరాలు, కరాచీ కావచ్చు, ఇదే విధంగా చాలా మహానగరాలపైన మిసైల్స్తో దాడి చేసి కొన్ని కీలకమైన ఎయిర్ బేస్లను, పాకిస్తాన్ ఎయిర్ బేస్లో ఉండే ఎయిర్ క్రాఫ్ట్లతో సహా ఎంతో యుద్ధ సామాగ్రిని కూడా భారత్ ధ్వంసం చేయగలిగింది. అండ్ దాంతోపాటు ఎంతోమంది సైనికులు కూడా చనిపోయారు. ఇదంతా భారత్ కేవలం వార్నింగ్ ఇస్తూ చేసిన విధ్వంసం ఇది. అదే పూర్తి స్థాయిలో భారత్ ఒకవేళ పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ ప్రపంచపటం మీద పాకిస్తాన్ అనే పేరు ఉండదనేది కూడా ఈ మాట పాకిస్తాన్కి కూడా చాలా స్పష్టంగా తెలుసు. అందుకే చైనాతో కలిసి కుట్రపూరితంగా బంగ్లాదేశ్తో కలిసి భారత్ పైన కవ్వింపు చర్యలకు దిగుతోంది పాకిస్తాన్. సో ఇందాక మీరు చూసిన విజువల్స్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఆల్సో ఏదైతే పాకిస్తాన్ని ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అండ్ ఆల్సో పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళందరూ కూడా ఒకటే అని మరోసారి స్పష్టమైంది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI అండ్ ఉగ్రవాదులు వీళ్ళు ముగ్గురు కలిసే ఈ పహల్గామ్ దాడికి కుట్ర పన్నారని కూడా NIA ఒక రిపోర్ట్ ఇచ్చింది. అండ్ దాని తర్వాత ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయారో వాళ్ళ ఇంటికి ఆర్మీ వాళ్ళు రావడం, వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొనడం, వాళ్ళ శవపేటికల పైన పాకిస్తాన్ జెండాను ఉంచడం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అని కూడా చాలా స్పష్టంగా రుజువవుతోంది.